సో అది విషయం. దీంతో పాటు ఏంటంటే ఈ సంక్రాంతి సందర్భంగా చాలామంది రాజకీయ నాయకులు వాళ్ళ కళా పోషణ మనకి చూపించారండి. అందులో అంబటి రాంబాబు గారు మరీ ముఖ్యం. ఈయన సత్తెనపల్లిలో ఈ భోగి మంటల కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన పెద్ద డాన్స్ చేశాడు. సినిమా హీరోలు చేసిన స్థాయిలో చేశాడు, బ్రహ్మాండంగా చేశాడు, అందులో ఏం సందేహం లేదు. అందుకనే వైరల్ కూడా అయింది ఇది. తర్వాత ఆ పాట అసలు అంబటి రాంబాబు గారి మీదే రాశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద పాటలు రాస్తున్నారు కదా, నేనేమన్నా తక్కువ అనుకున్నాడా ఏమో, ఆయన మీద రాయించుకున్నాడు. ప్లస్ ఈయన సంబరాల రాంబాబు అని చెప్పి పవన్ కళ్యాణ్ మరి అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉంది కదా, ఆ డైలాగ్ను పెట్టి మరి ఈ పాటని రాయించుకున్నాడండి. ఆ పాటని ప్లే చేస్తూ మరి మన సంబరాల రాంబాబు గారు బ్రహ్మాండమైన డాన్స్ వేశాడు. ఆ డాన్సు మన తెలుగు సినిమా హీరోల డాన్సులకి ఎక్కడా కూడా తక్కువ లేదండి. ఎందుకంటే అంబటి రాంబాబు యాక్చువల్గా ఒరిజినల్గా ఒక ఆర్టిస్ట్ అండి. అంటే అతను నాటకాలు అవి వేసినట్టున్నాడు గతంలో, పూర్వాశ్రమంలో. సో అనుభవం ఉన్నది. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ఆయన మాటల తీరు అదంతా కూడా దుర్యోధనుడిని తలపిస్తుంది కదా, ఎందుకని అది ఉంది, ఆ డైలాగ్ డెలివరీ అవన్నీ కూడా ఉన్నాయి. ప్లస్ డాన్స్ కళ కూడా ఉన్నదని చెప్పి నిన్న, అంతకుముందు కూడా ఒకసారి జరిగింది కానీ నిన్న వేసిన డాన్స్ మాత్రం చాలా బ్రహ్మాండంగా వేశాడు. అందుకని ఆయనకి, కాకపోతే ఏంటంటే ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఆయనకి ఏ సినిమాటోగ్రఫీయో ఏ కళల శాఖ ఇచ్చుంటే బాగుండేది. అలా కాకుండా మీరు ఇరిగేషన్ శాఖ ఇచ్చి పోలవరం కట్టండి అని చెప్పి అంబటి రాంబాబు గారికి చెప్తే పాపం ఆయన ఎట్లా చేయగల పని. అందువల్లనే మనకి గడిచిన 4.5 ఏళ్లలో ఈ పోలవరం అనే ప్రాజెక్టు అడుగు ముందుకు పడలేదు. ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏ స్టేటస్లో ఉందో ఎవరికి తెలియదు. అసలు ఇరిగేషన్ సెక్టర్ అనేది కంప్లీట్గా 4.5 సంవత్సరాల్లో ఎక్కడికో పోయింది. ఎందుకంటే అంబటి రాంబాబు గారికి దాని మీద ఏమాత్రం ఆసక్తి లేదు. ఆయన ఆసక్తి వేరు. ఆయన ఆసక్తికి తగ్గట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు పదవి ఇచ్చింటే బాగుండేది. రెండవది, సరే ఇదేంటి ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేస్తున్న రాంబాబు గారు సత్తెనపల్లిలో భోగి పేరుతోటి ఈ పిచ్చి డాన్సులు వేయడమే అని కొంతమంది మరి ఛాందసులు భావించవచ్చు. పాయింట్ ఏమిటంటే ఇక్కడ ఇటువంటి పిచ్చి డాన్సులు వేసేటువంటి హీరోలకి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉందండి. మరి ఆ పిచ్చి డాన్సులు వేస్తారేంటి హీరోలు, దానికి ఇంత ఫాలోయింగ్ ఏంటి అని చెప్పి మనం అనుకోవడం లేదు కదా. కాబట్టి అటువంటి పిచ్చి డాన్సులు వేస్తేనే ఫాలోయింగ్ ఉంటుంది, ఎన్నికల్లో కూడా గెలవచ్చు ఇటువంటి డాన్సులు వేయడం ద్వారా అని చెప్పి అంబటి రాంబాబు గారు భావించి ఉండొచ్చు. కాబట్టి ఆయన్ని తప్పుపడ్డానికైతే లేదన్నాను. సో ఆయనతో పాటు మరొకరు కూడా చేశారండి డాన్సులు, జీవెల్ నరసింహరావు గారు. ఈయనలో దాగి ఉన్న కళాకారుడు మనకు తెలియదు గతంలో. జీవెల్ నరసింహరావు గారు యాక్చువల్గా ఢిల్లీలో ఉండి, ఢిల్లీ రాజకీయాల్లో, అంటే ఢిల్లీలో ఆయన అంతకుముందు సెఫాలజిస్ట్గా ఉన్నాడు, అంటే ఎన్నికల సర్వేలు చేసేటువంటి పని చేసేవాడు ఆయన. ఆ తర్వాత ఏదో విధంగా నెమ్మదిగా మరి బీజేపీలోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ వాళ్ళ దృష్టిని ఆకర్షించి స్పోక్స్ పర్సన్గా ఢిల్లీలో మరి పదవిని పొంది, కొంత గుర్తింపును పొంది ఢిల్లీలో బీజేపీ ద్వారా యూపీలో రాజ్యసభ సభ్యుడిగా పదవిని కూడా తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయన రాజ్యసభ సభ్యుడు, అంతవరకు బాగానే ఉంది. ఈ మధ్యకాలంలో ఆయన ఏపీకి రావడం స్టార్ట్ చేశాడు. వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత వాళ్ళతోటి ఏంటో కొంచెం సంబంధ బాంధవ్యాలు బాగానే పెంచుకున్నాడు, మరి ముఖ్యంగా విజయసాయిరెడ్డి గారి ద్వారా అనుకుంటాను. ఇప్పుడు ఆయన కోరిక ఏంటంటే విశాఖపట్నంలో పోటీ చేయాలి అని చెప్పి. సో విశాఖపట్నంలో పోటీ చేయడానికి ముందు ప్రిల్యూడ్గా ఆయన చాలా కాలంగా విశాఖపట్నం ఆ చుట్టుపక్కల చాలా కార్యక్రమాలు చేస్తున్నాడు. అనేక కమ్యూనిటీలను కూడా కలుస్తున్నాడు, కాపు సభల్లో పాల్గొంటున్నాడు, కాపు కుల రక్షకుడు అన్నట్టుగా తనకు తాను ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు. ఇట్లాంటివి చాలా చేస్తున్నాడు నరసింహరావు గారు. సరే, అందరూ ఎన్నికల కార్యక్రమంలో ఎట్లా కొట్ట గెలవాలని చెప్పి చేస్తారు. నిన్న ఆయన భోగి కార్యక్రమం నిర్వహించాడండి విశాఖపట్నంలో. నిర్వహించి మరి చాలా ఆశ్చర్యకరంగా ఆయన కూడా అక్కడ డాన్స్ చేశాడు స్టేజ్ మీద. సో నరసింహరావు గారిలో కూడా ఇంత కళ ఉన్నదని మనకు తెలియదు. ఈయన మన గుంటూరు జిల్లా అనుకుంటా, ఈయన ఒరిజినల్గా నసరావుపేట. కాబట్టి ఈయనకు కూడా ఆ కళ ఉన్నది. అంబటి రాంబాబు గారే కాదు, జీవెల్ నరసింహరావు గారికి కూడా మరి నృత్య కళ ఉన్నదని చెప్పి అర్థమైంది నేను చూసిన తర్వాత. మరి వాటిని చూసి రేపు ప్రజలు ఓట్లేస్తారా, మరి ఇంత కళాకారులు మన కాబోయే ఎంపీలు లేకపోతే ఎమ్మెల్యేలు అని చెప్పి ప్రజలు ఓటేస్తారా లేదా అనేది చూడాలండి.